నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే గాంధీ భవన్కి వచ్చారు. అండ్ కార్యకర్తలు ప్రజలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి సమస్యలు కూడా చెప్పుకుంటా ఉన్నారు అనమాట. ఆ సమస్యల్లో పరిష్కరిస్తూ ఉన్నారు. ఈ విషయం గురించి అన్నతో మాట్లాడారు. అన్న నమస్తే. నమస్తే అన్న, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇక్కడికి వచ్చారు, ప్రజా సమస్యలను పరిష్కరిస్తా అంటున్నారు. ఈ విషయం ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వారానికి ఒక రోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో సమస్యల కోసం గాంధీ భవన్ కూర్చుంటారు. కాబట్టి వారికి ఒక టైం ఇచ్చి 4 గంటల కాలం పాటు వారానికి ఒక మంత్రి వస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను వాళ్ళు గాంధీ భవన్కి వస్తారు. కాబట్టి గాంధీ భవన్కి వచ్చినటువంటి వారు సమస్యలు చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా వారానికి ఒక మంత్రి గాంధీ భవన్కి వస్తారు, సమస్యలు పరిష్కరిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి ప్రగతి భవన్ ప్రజాభవన్లో జరుగుతూ ఉంది వారానికి 2 రోజులు. అదే కాకుండా ఇక్కడ ఒక రోజు, అంటే వారానికి 3 రోజులు ప్రజా సమస్యలు పరిష్కరించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కావచ్చు అధికారులతో కూడా ముందుకు పోతా ఉంది. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే, అక్కడ ప్రగతి భవన్ పోయినా ఇక్కడ గాంధీ భవన్కి వచ్చినా కానీ సమస్యలు చెప్పుకుంటున్నా కానీ అవి పరిష్కారం అయితే అయ్యే పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా సమస్యలు పరిష్కరించే దానిలో ముందుకు పోతా ఉన్నాం. ఏదైనా చేసే పని ఉంటే ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం, చేయని పని కాదని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తున్నాం కాబట్టి చాలామంది గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రజాభవన్కి వస్తూ ఉన్నారు. అదే కాకుండా కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రజలు పోయి వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు పరిష్కరించే దానిలో ముందుకు పోతుంది తప్ప ఎక్కడ వెనకడి చేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది సమస్యలు పరిష్కరించడానికి ఉంది తప్ప సమస్యలు క్రియేట్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కావచ్చు ప్రగతి భవన్లో రెస్ట్ తీసుకుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎవరిని కలిసి లేదు, ఎవరి సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించే దానిలో ముందుకు పోతాం. అక్కడ ఈ గాంధీ భవన్కి ప్రగతి భవన్కి వచ్చే ప్రజల సమస్యలే కాకుండా అక్కడ గ్రామాల్లో చూసుకుంటే రైతుల ఎన్నో సమస్యలు ఉన్నాయి. పండించిన పంట కొనే దిక్కుకోలు లేనటువంటి పరిస్థితి అయితే నిన్న కూడా చూసినాం. ఇక్కడ సమస్యలు పరిష్కరించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ గతంలో పంటల విషయంలో కేసీఆర్ గారు 40 రోజులలో పైసలు ఇచ్చేవాళ్ళు. అదే కాకుండా తరుగు 7 నుంచి 10 కిలోలు ఉన్నాయి. ఇక్కడ తరుగు అనే ప్రసక్తి లేదు. 45 రోజుల్లో పైసలు లేకుండా 3 రోజుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తూ సన్న వడ్లకు గిట్టుబాటు ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. కాకపోతే పోయినసారి వడ్లు కొన్నప్పుడు మిల్లర్స్ కొంత ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానిలో భాగంగా వాళ్ళు పైసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వకపోవడం మీద కొంతమంది మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి కొంత రైతాంగానికి అక్కడక్కడ చిన్న ఇబ్బంది అవుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం రైతాంగానికి ఇచ్చిన మాటలు అన్ని కూడా నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం లాగా తరగనే ప్రసక్తే లేదు. 45 రోజుల కాలం పాటు ఆగాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ ఇస్తుంది అన్న ఇంతవరకు? మన రైతు బంధు కానీ లేకుంటే ఇట్లాంటి ఏమో హామీలు కూడా వేరు, ఇక్కడ బోనస్ వేరు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పోయినసారి రైతు బంధు ఇచ్చిన మాట వాస్తవమే, ఈసారి రైతు బంధు ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి దానిలో భాగంగా కమిటీని ఏర్పాటు చేసి దానిలో గైడ్లైన్స్ రెడీ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వబోతా ఉన్నారు. 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కూడా చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో ముందుకు పోతాం. నిన్న కలెక్టర్ మీద దాడి జరిగింది కన్నా, ఆ దాడి ఏమో కొంతమంది ఏమో బీఆర్ఎస్ నేతలే చేశారని, కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి ఇట్లా ఈ గొడవలన్నీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. దీంట్లో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అధికారుల మీద దాడుదని అబ్దుల్లాపూర్ మెట్టు సంబంధించి ఎంఆర్ఓ విజయారెడ్డి గారిని ఏకంగా ఆనాడు పెట్రోల్ పోసి ఆఫీసులు తగలబెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఫార్మా విలేజెస్ ఉండాలని ప్రభుత్వం భావించి, అంటే ఎక్కడైతే విలేజ్లలో ఉపయోగంలో లేని భూమిలో ఫార్మా కంపెనీలు పెట్టాలని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సురేష్ అనే ఒక యూత్ మండలాధ్యక్షుడు కావాలనే తన మీద ఎంఆర్ఓ గారి అది కలెక్టర్ గారి మీద కావచ్చు ఎస్పీ గారి మీద దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజే పట్నం నరేంద్ర రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా దానిలో బాధ్యులైన ప్రతి ఒక్కరిని, అంటే పట్నం నరేంద్ర రెడ్డి గారిని అరెస్టు, ఇది అక్రమ అరెస్టు, ఇది ప్రభుత్వ వైఫల్యానికి దారి తీస్తుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ సక్రమం కాబట్టే నిన్న ఎందుకు ఎమ్మటే చర్యలు తీసుకోలే. దాంట్లో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత కేటీఆర్ గారితో పట్నం నరేంద్ర రెడ్డి అదే సమయంలో 42 సార్లు మాట్లాడిండు. ఈ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేంద్ర రెడ్డితో 6 సార్లు ఆ సందర్భంగా మాట్లాడింది. కాబట్టి ప్రభుత్వం విచారించిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకునే దానిలో భాగంగా పట్నం నరేంద్ర గారు అరెస్ట్ చేసిరు. దానిలో బాధ్యులైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ డీజీపీ గారు ప్రకటించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే అనవసరంగా అధికారుల మీద దాడి చేయడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని
తన జేసులోకి ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఇప్పుడు అధికారులు కూడా రక్షణ లేకుండా పోతుంది, పోయే అవకాశాలు ఇంకా ఉన్నాయని చెప్పి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము ఎవరికైనా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడి చేసే ప్రసక్తే లేదు. చట్టాన్ని ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ చట్టం అనేది అందరికి సమానం. అధికారులు వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా అధికారుల మీద ఇట్లాంటి చర్యలు పాల్పడితే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఆల్రెడీ ఈ రోజు పట్నం నరేంద్ర అరెస్ట్ చేసిరు, నిన్న 28 మందిని అరెస్ట్ చేసిరు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కాపాడుకునే ప్రయత్నాల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. మొన్నకు దీపావళి కూడా DA 4% ఇచ్చారు. అదే కాకుండా ఉద్యోగులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యం లోబడి మాత్రం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసుల మీద దాడులు చేసినట్లయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇండస్ట్రీస్ రావద్దని, ఎంప్లాయ్మెంట్ రావద్దని ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన ఆర్థిక విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ రోజు గాంధీ భవన్లో ప్రజాపాలన జరుగుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇక్కడ ప్రజా సమస్యలు అయితే పరిష్కరిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి కొంతమంది అయితే రావడం జరిగింది వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి. అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రావడం అయితే జరిగింది. వాళ్ళ సమస్యలు ఎందుకు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. మేము ఆదిలాబాద్ జిల్లా మావాల మండల్ ఒక దర్శనాల సంటి 40 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని జెండా మోసుకుంటూ ఏరినా. రామచంద్రెడ్డి సాబ్ తర్వాత నేనే ఎస్సీలంటే కాంగ్రెస్ గురించి నేను మార్కెట్ చైర్మన్ కావాలని ఆదిలాబాద్ తుమ్మల నాగేశ్వరరావుకు, బట్టి విక్రమార్కకు, ఎమ్మెల్సీ ఎంపీ మన మినిస్టర్ గౌడ్ గారికి కూడా ఇచ్చిన మార్కెట్ చైర్మన్ నాకు కావాలా. నా పుట్టుక తల నుంచి నా అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టకాడికి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ ఉన్ననాడు కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ లేనినాడు కూడా కాంగ్రెస్లో ఉన్నా. నేను కాంగ్రెస్కు నేను చేసినట్టు పని ఆదిలాబాద్ జిల్లాలో ఏ రెడ్డి చేయలే, ఎవడు చేయలే. నేను కాంగ్రెస్ లేకుంటే కన్న తల్లి తీరు కాంగ్రెస్ అని నేను ఇప్పటిదాకా నమ్ముకున్నా. నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలా. నేను చేసినట్టు ఏ రెడ్డిలు చేయలే, ఏ కులాలు చేయలే, ఎవరు చేయలే. టీఆర్ఎస్ ఇప్పుడు మీ ఏరియాలో మార్కెట్ చైర్మన్ కావాలా, లేకుంటే ఆ చైర్మన్ పదవి నీకే కావాలా? నాకే మార్కెట్ చైర్మన్ కావాలా. ఆ చైర్మన్ పదవి నీకే కావాలా? నేను ఇప్పటిదాకా ఆదిలాబాద్ మావాల మండలి మాది ఆదిలాబాద్కు 2 కిలోమీటర్లు. మేము ఆదిలాబాద్ కలిసినట్టే. మేము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉండి లేనట్టు ఉన్నది. మాకు ఇప్పటిదాకా ఒక పోస్ట్ ఇవ్వలేదు. మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కొరణకు చెయ్యరాని కష్టం చేసినాం. మేము ఆడ కంది శ్రీనివాసరెడ్డికి చెయ్యరాని కష్టం చేసినాం. మా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి, మాకు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి మాకు ఎటు అడుగుపెట్ట రాకుంటున్నది. మీరు ఒకటి దయచేసి మంత్రి గౌడు, మినిస్టర్ గౌడు గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి విక్రమార్క కానీ, వీళ్ళు సీతక్క కానీ, వీళ్ళు దయచేసి నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని కోరుతున్నా. నేను వీడికి 4 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిన ఆదిలాబాద్లో ఎవరు పట్టించుకోలేరు. నిన్నలేక మొన్న కూడా పేపర్ల, పోర్ట్లల్లో, మన టీవీలల్లో ఇచ్చిన మాది వాళ్ళు పట్టించుకోలేరు. మేము 1,00,000 మంది ఉన్నాం. 40-50 వేల ఓట్లున్నాయి. మా దళితులను అంటే లైట్గా తీసుకుంటున్నారు. మీరు నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే మేము వీడికి కొబ్బరికాయ కొట్టి 1-2 లక్షల మంది ఉన్నాం దళితులం. మేము కాంగ్రెస్ పార్టీకి నమస్కారం చేసి మా దంద చేసుకుని మేము బతికే కాలం ఉన్నది. మేము తుమ్మల నాగేశ్వరరావు చేతుల సీతక్క చేతులున్నది. సీతక్క సుకునక్కప్పుడు చెయ్యరాని కష్టం చేయండి, కష్టపడుండి, మీరు దళితులు నిన్ను మస్తు సమస్యలు చేస్తానని సీతక్క చెప్పింది. సీతక్క దగ్గరికి 4 సార్లు పోయినా, ఎడమ బుజ్జి తాడికి పోయినా, తుమ్మల నాగేశ్వరరావు సార్ దగ్గరికి పోయినా, వినోద్ వెంకటస్వామి కొడుకు దగ్గరికి పోయినా, వివేక్ దగ్గరికి పోయినా, ఒక 20 మంది దగ్గరికి పోయినా. నా కష్టం ఎవరు కడతీర్పు లేదు. నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే నా ఇల్లే కాంగ్రెస్లా, నా ఇల్లుకి వెళ్ళే కాంగ్రెస్లకి వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోతే ఒక ఎమ్మెల్యే పోయినట్టు ఆదిలాబాద్లో సగం నా చేతుల. నేను ఇడు కులం పేరు పెట్టి చెప్పొద్దని నేను తలుచుకుంటున్నా. కంది శ్రీనివాసరెడ్డిని నక్కుంటే నాకు ఇవ్వాలా. కంది శ్రీనివాసరెడ్డిని హనుమంతరావు వచ్చినాడు సస్పెండ్ చేస్తే నేను సాదిత్ ఖాన్ మీద ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ మొత్తం వైరల్ చేసిండు. నాకు కంది శ్రీనివాసరెడ్డి నక్కుంటే నాకు ఇవ్వాలా. నేను పాలముతా వాళ్ళ ముస్లింస్ నన్ను బదలరా మర్డర్ చేస్తే నాకు కంది శ్రీనివాసరెడ్డి ఏమిస్తుండా. నేను మాట్లాడాలంటే నా పానకు తెగించి మాట్లాడినా. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. నాకు మార్కెట్ చైర్మన్
ఇప్పుడు నీకు చైర్మన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇంకా గాంధీ భవన్ ముందు కొబ్బరికాయ కొట్టి బీజేపీలో పోతావా బీఆర్ఎస్ లో పోతావా? నేను పాలం కొని బతుకుతా. నాకు కాంగ్రెస్ కు ఇయ్యాలకి గాంధీ భవన్ ముక్కట కొట్ట ఆడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కొబ్బరికాయ కొట్టి కాంగ్రెస్ లకి వెళ్ళిపోయి మేము పాలో దందరం మా కులం దంద చేసుకుని బతుకుతాం. ఈ రెడ్డిల మమ్మల్ని బతకనియాలు. మేము దళితులం అని అంటే కోపం. మేము లేకపోతే దళితం లేకుంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ లేదు. నేను లేకపోతే మా వాళ్ళ శ్రీకాంత్ రెడ్డిని అడుగు. ఇంకొక ఆదిలాబాద్ రామచంద్ర రెడ్డి సాబ్ తర్వాత దర్శనాల సంటే మేము కంది శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయినాడు, మా అమ్మ నాన్న చచ్చిపోయినట్టు ఏడ్చాం. మేము 3 రోజులు అన్నం తినలే. మేము ఏం అన్యాయం చేసినాం? మేము ఇన్ని రోజుల నుంచి 4 సార్లు హైదరాబాద్ అచ్చుడు మాకేం కర్మం? ఒక్కసారి కాంగ్రెస్ను గుర్తు చేసి సర్వే చేసి మాకు దర్శనాల సంటికి మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేము ఇలా గాంధీ భవన్కు 3 సార్లు వచ్చినాం, తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి 3 సార్లు పోయినాం, గౌడ్ ఇంటికి పోయినాం. సీతక్కనైతే మా ఫోన్ లేపుడు లేదు. ఎలక్షన్లా మస్తమైన చేయాలా, మిమ్మల్ని దళితులు మిమ్మల్ని బాగు చేస్తా, మిమ్మల్ని బండ కొడతా. ఇలా సీతక్క మాకు ఫోన్ లేపుడు లేదు. నేను మొక్కితే ఎంటికలైన ఊళ్ళో పెద్దగా ఉన్నాడు, కాళ్ళు మొక్కుతున్నాడు. శబరిల్లి కుడిచిన మరి ఇందరికి ఇచ్చిన గౌడు సాబ్ కుడిచిన. దయచేసి నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డికి 10,000 వందనం. రేవంత్ రెడ్డి మంత్రులమే, మేము రేవంత్ రెడ్డి నిడము. మేము ఇంకొకసారి కూడా సీఎం చేసేద్దాం. అరే మీ రెడ్లు అక్కడ మీ ఏరియాలో రెడ్లు బతకనీయట్లేదు అంటున్నావు. మా ఏరియాలో ఇప్పుడు ఆదిలాబాద్ రెడ్డిలందరికీ ఇవ్వాలన్నది కాంగ్రెస్ది, కొంత రెడ్డిలకు లేదు. ఆక మాది కొనుకు చురొట్టు కొడదామా, గానికి నమస్తే చేద్దామా, మనమని కుసురేద్దామన్న పలన్నది. మా 2-3 లక్షల మనుషులం ఉన్నాం. మాకు మార్కెట్ చైర్మన్ ఇది ఫస్ట్ సారి అడుగుడు. 40 సంవత్సరాలలో ఇది ఫస్ట్ సారి అడుగుడు. రామచంద్ర రెడ్డి సాబ్ తర్వాత నేను తప్ప కాంగ్రెస్లో ఓళ్ళు లేను. టీఆర్ఎస్లోకి వెళ్ళి, తెలంగాణలోకి వెళ్ళి, బీజేపీలోకి వెళ్ళి, ఇళ్ళకి వెళ్ళి వచ్చి కలిసి ఉన్నారు. కానీ స్వచ్ఛమైన తల్లి పాలు దాగి నేను కాంగ్రెస్లో ఉన్నట్టు నేను కొన్ని దర్శనాల సంటిది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ ఎవరు కావాలా? మార్కెట్ ప్రస్తుతం ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, ఖాళీ అయిపోయింది. దోసాలు ఖాళీ అయిపోయింది. 4 నెలల నుంచి నన్ను తిప్పాల పెడుతున్నాడు. 4 నెలలకు బట్టి విక్రమార్కకి ఇచ్చిన. ఏ మండలం? ఆదిలాబాద్ జిల్లా మావాల మండల్ ఊరు బట్టి సౌరుగామ కాటన్ మార్కెట్. అయితే మర్రా ముల్లిగల విట్టల్ జైనత్ మండల రామచేడు సాబ్ పిల్లల వేసిండు మార్కెట్ చైర్మన్. మర్రా నాకే కావాలని కంది శ్రీనివాస్ రెడ్డికి రాసి పంపించిండు. అది ఎంతవరకు న్యాయం? ఒక్కొక్క ఇంట్లో 4 పదుల మేము మాదిగొల్లం దప్పులు కొట్టి కళ్ళు పొట్టు తాగుడే కదా. మాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ముందు ఎవరు ఉన్నారు? మరి మార్కెట్ చైర్మన్ ఇంత ముందు ఎవరు ఉన్నారు? నరసింగ్ ఉండే, నరసింగు మన ఇతడు ప్రహ్లాద్ ఆదిలాబాద్ నుంచి ప్రహ్లాద్ పోయి ఇప్పుడు 5-6 నెలల కాలం అయింది. జోగురామన్ ఆయనకు పిలిచి ఇచ్చిండు. మా కాంగ్రెస్ వచ్చిందంటే నాకు కూడా పిలిచి ఇస్తుందేమనుకున్నా. నన్ను బాగా తిప్పాల పెడుతున్నాడు. రెడ్డిలు ఒక రెడ్డి ఇద్దామంటే ఒక రెడ్డి గుంజుతున్నాడు. ఒక రెడ్డి మాదిగొండికి సలాం చేద్దామా, ఒక రెడ్డి మాదిగొండి కుర్చీ మీద కూర్చున్నా వాళ్ళ కాళ్ళు ఏదో దిమాకులు చేస్తున్నాడు. మాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ అటు మేమిటు. జిందాబాద్.